అనంతపురం శివారు సోమలదొడ్డి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ కాలేజీ భవనం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లులో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు బంద్ను నిర్వహించాయి. చరణ్ ఆత్మహత్య ఘటన జరిగి 10 రోజులైనా దాచిపెట్టేందుకు కాలేజీ యాజమాన్యం యత్నిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై జిల్లా ఉన్నత విద్యాశాఖ 10 రోజులైనా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. చరణ్ ఆత్మహత్యకు నిరసనగా ప్రైవేట్ కళాశాలల ముందు విద్యార్థి సంఘాలు బంద్ను నిర్వహించాయి. విద్యార్థి విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనేక విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. జిల్లా బంద్కు సహకరించినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏమంటే గత 10 రోజుల్లోన చరణ్ అనే విద్యార్థి అనంతపురం నగరంలో ఉన్నటువంటి నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ మృతికి కారణాలేంటి, ఈ మృతికి ఏమి జరిగిందన్నది ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలు ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి ఈ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. ఈరోజు అన్ని విద్యార్థి విభాగాలుగా మేము వైఎస్ఆర్సీ, ఎస్ఎఫ్ఐ అంటే ఐక్య సంఘ విద్యా సంస్థలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపు జరిగింది. ఈ కార్యక్రమంలో అదేవిధంగా నారాయణ గారు సస్పెండ్ చేయాలి, అదేవిధంగా రాజీనామా చేయాలి. అదే నారాయణ విద్యా సంస్థలో గత 10 రోజుల కిందట జరిగినటువంటి ఆత్మహత్య జరిగి 10 రోజులు కావస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా మంత్రివర్గం కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ దీనిపైన ఎలాంటి చర్య కూడా ఇంతవరకు తీసుకోలేదు. దీనిపైన అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కూడా చీమ పుట్టినంత కూడా ఆయన వ్యవహరించకపోవడంపై విద్యార్థి సంఘాలు లోకమంతా కూడా మేము చాలా ఇదైతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీనిపైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అంచెలంచెలుగా విద్యార్థి సంఘాలు అన్నింటితో కలుపుకొని ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి